Hi, good evening viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. ఈరోజు టాపిక్ ఏంటంటే డోంట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్, ఫోకస్ ఆన్ పాసిబిలిటీస్. అంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏదైతే మన కష్టాలు వచ్చినాయో దాని మీద మీరు ఫోకస్ చేయొద్దు. మీకు ఏదైతే పాసిబిలిటీస్ ఉన్నాయో దాన్ని సాధించగల మార్గాలు దాని మీద ఫోకస్ చేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే అబ్బా అద్భుతం, మహా అద్భుతంగా నాకన్నా కష్టాలు ఎవరికి లేవురా లైఫ్లో అని ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, ప్రాబ్లమ్స్ తగ్గవు. గో ఫర్ ద సొల్యూషన్స్. పాసిబిలిటీస్ ఎత్తుక్కోండి. ఎలా ఎంత టైం దొరికితే యూ కెన్ టేక్ ద ప్లానింగ్. పర్ఫెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ వేసుకుంటూ ముందుకెళ్ళండి. ఎలా ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై చేయాలి, దానికి స్ట్రాటజీస్, ఆలోచనలు, ఒకదానికి ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి. మనం జనరల్గా చూస్తేనే మ్యాథమెటికల్ ప్రాబ్లంకి ఎన్నో సొల్యూషన్స్ ఉన్నప్పుడు మన లైఫ్ ప్రాబ్లమ్స్ని మీట్ చేయడానికి దే ఆర్ సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్స్ని మీరు ప్రాపర్ వేలో పట్టగలిగారా, దట్స్ ఇట్. మీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సమసిపోతాయి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీకు అసలు ఒకసారి ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని రోజుల టైం ఇచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం గురించి కొన్ని రోజులైన తర్వాత ఆలోచించినప్పుడు అసలు ప్రాబ్లమే లేదు అనిపిస్తుంది. బికాస్ ఎందుచేతనంటే ఈజ్ నాట్ పర్మనెంట్. దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్. ఒకసారి మిమ్మల్ని ఫోకస్ చేసి మిమ్మల్ని మీద ఎక్కువ ప్రెషర్ తీసుకొచ్చినవి కొంతకాలం అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా మీ కష్టం వల్లనో ప్రకృతి ద్వారా మొత్తం మీద సాల్వ్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో అనిపిస్తుంది నేనేనా ఈ ఫేస్ చేసింది అని. సో దాట్ మనకెప్పుడూ కూడా మన ప్రాబ్లమ్స్ కానీ మనం పడుతున్నటువంటి కష్టాలు ఏదైతే ఉన్నాయో ఇట్స్ నాట్ అట్ ఆల్ పర్మనెంట్. బట్ యు ఆర్ థింకింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్. ఈ క్షణాన మీకు అనిపిస్తుంది దీస్ ఆర్ ఆల్ పర్మనెంట్ అని. బట్ ఇట్ ఈస్ నాట్ అల్టిమేట్. ఇవి ఎప్పుడు కూడా టెంపరరీ. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వీటి గురించి భయపడద్దు. డూ ద సొల్యూషన్ గురించి. ప్రతి ప్రాబ్లమ్స్ ఆర్ క్వైట్ న్యాచురల్ ఇన్ లైఫ్, బట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద సొల్యూషన్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. ప్రాపర్ థింకింగ్ చెప్తున్నాను కదా, దేనికైనా కూడా ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్, ఒక వేలో వెళ్తే డెఫినెట్గా యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్. నో డౌట్ ఇట్ ఈస్. దాన్ని చేయడానికి సార్ చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా అంటే ప్రాక్టికల్గా మీరు దిగండి. ప్రాబ్లమ్స్ మీద ఆలోచించుకుంటూ కూర్చోకండి. దాన్ని సాల్వ్ చేయడానికి ఏ లెవెల్లో మీ అకార్డింగ్ టు మీ సిచ్యువేషన్స్ని బట్టి బేర్ చేసుకొని మీరు దానికి అనుగుణంగా కనుక సొల్యూషన్స్ తీసుకురాగలిగితే నో డౌట్ యు ఆర్ ద సక్సెస్ఫుల్. నో డౌట్. ఎన్నో మంది ఇప్పుడు ప్రపంచంలో టాపర్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిడిల్ క్లాస్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే టాపర్స్ ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటాయి ప్రాబ్లమ్స్, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటాయి ప్రాబ్లమ్స్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్. బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాబ్లం మీద వెళ్ళకుండా ఏ కేటగిరీస్ వైరైనా గో ఫర్ ద సొల్యూషన్స్. దెన్ ఓన్లీ ద సక్సెస్ విల్ కమ్ బ్యాక్ టు యూ, రైట్? దట్ ఈస్ 100%. యాజ్ ఎ మోటివేషనల్ ట్రైనర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో శేషు ఛానల్ ద్వారా ట్రావెల్ అవుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా గో ఫర్ ది పాసిబిలిటీస్. డోంట్ థింక్ ప్రాబ్లమ్స్, రైట్? ప్రాబ్లమ్స్ మీద అనవసరంగా ఎక్కువగా ఎస్టిమేట్ చేయొద్దు. డోంట్ ఫోకస్ ఆన్ పాసిబిలిటీస్, డోంట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శేష్.